ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ఈ ఒకే ఒక్క లైన్ ఇప్పుడు దేశ రాజకీయాన్ని షేక్ చేసేస్తోంది. ఏ క్షణాన అమృత్ కాల్ పేరిట ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ప్రకటన వచ్చిందో ఇక అప్పటి నుంచే ఆ సమావేశాల సీక్రెట్స్ ఏమిటి అనే చర్చ దేశ రాజకీయాల్లో జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే మోడీ సర్కార్ రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి ఆ రాజకీయ రచ్చను పతాక స్థాయికి చేర్చేస్తోంది. ఇటీవల వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కమిటీని ప్రకటించి ప్రకంపనలు రేపితే తాజాగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి ఆహ్వాన పత్రిక అంతకు మించిన రచ్చకే కారణమవుతోంది. ఈ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండడంతో ఇండియా పేరు మార్పు కోసమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అనే చర్చ జోరందుకుంది. ఇంతకు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా పేర్కొనడం వెనుక సీక్రెట్స్ ఏంటి? నిజంగానే ఇండియా పేరు భారత్గా మారబోతోందా? మోడీ సర్కార్ ఇండియా పేరు మార్చబోతోందా? ప్రత్యేక పార్లమెంటు సమావేశాల అజెండా అదేనా? ఇండియా భారత్గా మారాలంటే చేయాల్సిందేంటి? సెంటిమెంట్. ఇండియన్ పాలిటిక్స్ లో దీనికొన్నంత పవర్ మరే ఇతర అంశానికి ఉండదేమో. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలు పనిచేయని చోట కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే చాలా రాజకీయ పార్టీలు సెంటిమెంటును నమ్ముకుంటాయి. ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లో తిరుగులేని స్థానంలో ఉన్న కమలనాథులు ఈ మార్కు పాలిటిక్స్ చేయటంలో వారికి వారే సాటి. 2014-19లో కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో కమలనాథులు అనుసరించిన సెంటిమెంట్ స్ట్రాటజీలదే కీలక పాత్ర అనేవాళ్లు ఉన్నారు. అలాంటి కమలనాథుల్ని ముచ్చటగా మూడోసారి గెలవకుండా చేయాలంటే అంత ఈజీ కాదని గ్రహించిన విపక్షాలు సైతం యూపీఏగా ఉన్న తమ కూటమికి ఇండియాగా పేరు మార్చి జనానికి దగ్గరవ్వాలని ప్లాన్ చేశారు. అప్పటి నుంచి ఇండియాను గెలిపించడం అంటే మోడీని ఓడించడం అనే నినాదంతో జనంలోకి వెళ్లడం కూడా మొదలుపెట్టేశారు. కానీ ఇలాంటి వ్యూహాల్లో ఆరితేరిపోయిన కమలనాథులు కాముగా ఎందుకుంటారు? చూశారుగా, దేశ రాజకీయాన్ని షేక్ చేసేస్తున్న సింగిల్ లైన్ ఇదే. ఢిల్లీ వేదికగా ఈ నెల 9-10 తేదీల్లో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సందర్భంగా 9వ తేదీన విదేశీ అతిథులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. కానీ అసలు మెలికంతా ఆ ఆహ్వానాల్లోనే ఉంది. వాటిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఇక్కడే మొదలైంది అసలైన రాజకీయ వివాదం. ఇండియా పేరును భారత్గా మార్చేందుకు ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ సీనియర్ లీడర్ జైరాం రమేష్ ఎక్స్ వేదికగా మిస్టర్ మోడీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చరిత్రను వక్రీకరించి ఇండియాను భారత్ అని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మార్చడం కొనసాగించినా తాము అడ్డుపడబోమని, ఇండియా కూటమి లక్ష్యం సామరస్యం, స్నేహం, సయోధ్య తీసుకురావడమని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో జుడేగా భారత్, జీతేగా ఇండియా అని రాసుకొచ్చారు. మరోవైపు ఈ పోస్ట్ పై స్పందించిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టి కొన్ని వారాలైందని అన్నారు. అప్పటి నుంచి బీజేపీ రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని ఆహ్వానాలు పంపడం ప్రారంభించిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అంటే భారత్ అని ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం తమ నుంచి ఇండియాను, భారత్ను వేరు చేయలేరని విమర్శించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని, ఇప్పుడు అదే కూటమి భారత్ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా అని ప్రశ్నించారు. ఈ దేశం ఒక్క పార్టీదే కాదు, 140 కోట్ల మంది ప్రజలదని కేజ్రీవాల్ అన్నారు. इंडिया नाम का कई सारी पार्टियों का एक अलायंस बना है जिसका नाम इंडिया है। तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे। देश तो 140 करोड़ लोगों का है, किसी एक पार्टी का देश थोड़ी है। कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया, तो फिर भारत भी बदल देंगे। फिर क्या भारत का नाम बीजेपी रखेंगे? జైరాం రమేష్, కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఇండియా కూటమిలోని చాలా మంది నేతల మాట ఇదే. తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టాం కాబట్టే బీజేపీ సర్కార్ ఏకంగా దేశం పేరు మార్చే దుస్సాహసానికి పోతోందన్న ఆరోపణే. అయితే ఈ విమర్శలను కమలం పార్టీ తన స్టైల్లోనే తిప్పికొడుతోంది. మన దేశం భారత్ అని, అందులో ఎలాంటి సందేహం లేదని, కాంగ్రెస్ ప్రతిదానికి సమస్యనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్, మన నాగరికత అమృత్ కాలు వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని అసోం ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. భారత్ అని రాయడంలో చెప్పడంలో ఇబ్బంది ఏంటని బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కమలనాథుల అందరి మాట ఒక్కటే, కారణం లేకుండా అపార్థాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణే. भारत बोलने, भारत लिखने पर क्यों दिक्कत हो रही है? आपको क्यों शर्म आ रही है जयराम रमेश जी? पुरातन काल से हमारे देश का नाम भारत है और संविधान में भी इसको स्पष्ट किया है. बेवजह जानबूझकर भ्रम पैदा कर रहे हैं. केजरीवाल साहब का मानसिक दिवालियापन सामने आ रहा है. हर विषय पर नकारात्मक राजनीति. मैं एक भारतवासी हूं। मेरा देश का नाम पहले भी भारत था, आज भी भारत है और कल भी भारत रहेगा। इसमें कांग्रेस को क्या प्रॉब्लम है मुझे नहीं मालूम, वो ही बताएं और अगर प्रॉब्लम है उसका इलाज वही ढूंढे. ఈ కౌంటర్ వారు ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఒక్క మన దేశానికి తప్ప మరే ఇతర దేశానికి వారి స్వదేశంలో ఒక పేరు, ఇంగ్లీష్లో మరొక పేరు లేదు. అది ఎంత క్లిష్టంగా ఉన్నా సరే ఆ దేశం యొక్క అధికార భాషలో ఉండే పేరునే ఇంగ్లీష్లో కూడా పలికేలాగా స్పెల్లింగ్ తయారు చేస్తారు. కానీ మన దేశాన్ని మాత్రం స్వదేశీ భాషల్లో భారత్ అని, ఇంగ్లీష్లో ఇండియా అని పిలుస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక దేశానికి రెండు పేర్లతో చెలామణిలో ఉండడాన్ని అవమానంగా ఎందుకు అనుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ దేశానికి సొంతమైన భాషలో ఉండే పేరును ప్రపంచమంతా చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని పేరు మార్పును సమర్థించే వాళ్ళు చెబుతున్నారు. భారతదేశం పేరు ఇండియా అని ఉంది కనుక ఆ పేరులోంచి రాజకీయ లాభం పొందాలనే వక్రమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసిందని, అందుకే ఇండియా పేరు మార్పును ఇంతలా వ్యతిరేకిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే మన దేశానికి భారత్, ఇండియా అనే పేర్లు ఎలా వచ్చాయనేది ఆసక్తికరమే. దేశానికి భారత్ పేరు రావడానికి గల కారణాల్లో ఎక్కువగా వినిపించేది భరతుడు. దేశాన్ని పాలించిన భరతుడి పేరుతో ఈ పేరు వచ్చిందని చాలా మంది చెబుతారు. ఆయన పాలించిన నేలకు ఈ పేరు వచ్చిందని మహాభారత సమాచారం. ఇక మహాభారత యుద్ధానికి 2500 ఏళ్ల ముందే జరిగిన దశరాజ్య యుద్ధంలో తృత్సు ప్రజలు గెలవగా ఈ నేల భరతుల రాజ్యమైందనే వాదన ఉంది. ఇక ఇండియా పేరు విషయానికొస్తే భారతదేశానికి హిందూ, హిందుస్థాన్, ఇండియా పేర్లు భౌగోళికంగా వచ్చాయి. చరిత్ర ప్రకారం ఈ పేర్లు రావడానికి మూలంగా సింధు నది కనిపిస్తోంది. మన దేశానికి ఆంగ్లేయులు రావడానికి పూర్వమే హిందూ దేశమని పిలిచేవారు. దేశంలోని ప్రముఖ సింధు నదిని ఆంగ్లేయులు ఇండస్ అని పిలుచుకునేవారు. కాలక్రమేణా వారు ఇండియా అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ పేరు ప్రాచుర్యం పొందింది. రాజ్యాంగంలోనూ ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంది. తాజా వివాదంతో దేశానికి పేరు మార్పుపై రాజ్యాంగం ఏం చెబుతుందన్నది కూడా చర్చకు దారితీస్తోంది. భారత రాజ్యాంగంలోని పార్ట్ 1లోని ఆర్టికల్ 1లో యూనియన్ పేరు, ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాజ్యాంగంలో మన దేశం పేరును ఇండియా అనగా భారత్, రాష్ట్రాల సమాఖ్య అని స్పష్టంగా ఉంది. దేశం పేరును మార్చాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ 1లో సవరణలు చేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోన్న ఆర్టికల్ 1లో ఇప్పటికే ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంది కాబట్టి పేరు మార్పుకు చట్ట సవరణ లేదా చట్టం చేయనక్కర్లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దేశాన్ని ఇకపై భారత్ గా పిలుస్తామని పార్లమెంటులో తీర్మానం చేస్తే సరిపోతుందంటున్నారు. ఇక అమృత్ కాల్ సమావేశాలు తొలి 2 రోజులు భారత పార్లమెంటు భవనంలో, తర్వాతి 3 రోజులు కొత్త పార్లమెంటు భవనంలో జరుగుతాయి. కొత్త పార్లమెంటు భవనంలోనే పేరుపై తీర్మానంతో పాటు జమిలీ ఎన్నికలు, బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలపై చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.